హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇయాల అయితే మా ఇంట్లో ఒక స్పెషల్ డే అనమాట. అది మా తనుష్ బర్త్‌డే. అయితే ప్రతి సంవత్సరం కూడా గ్రాండ్‌గా చేసేవాళ్ళం తనుష్ బర్త్‌డే అయితే. ఇంక ఈ సంవత్సరం అయితే కొంచెం సింపుల్‌గానే చేస్తున్నామండి. ఇంట్లో కూడా పెద్ద స్పెషల్స్ ఏం చేయట్లేదు. ఓన్లీ సేమియా ఒకటి కాస్తున్నాను. ప్రతి సంవత్సరం అయితే ఫుల్ హడావుడి ఉంటుంది. ఎందుకంటే తనుష్ బర్త్‌డే ఎప్పుడు నవరాత్రుల్లో వస్తది. ఈసారి ఫస్ట్ టైం అనమాట. ఆడు పుట్టి 10 ఇయర్స్ అవుతుంది. ఈ 10 ఇయర్స్‌లో ఫస్ట్ టైం వచ్చింది నవరాత్రులు వెళ్ళిపోయాక నార్మల్ డేలో బర్త్‌డే రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఆడు పుట్టడం అయితే నవరాత్రులు రోజు రెండో రోజు పుట్టాడు బాబు అయితేను. ఇంకా ఈసారి ఫస్ట్ అనమాట నవరాత్రి వెళ్ళాక రావడం కొంచెం ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ లేకపోవడం వల్ల కొంచెం డిఫరెంట్‌గా కొత్తగా అనిపిస్తుంది మాకైతేను. ఇంకా బర్త్‌డేకి వచ్చేసరికి చక్కగా అమ్మాయిలకి అయితే మంచి మంచి గౌన్లు, పొట్టు పరికిణీలు ఇయన్నీ ఉంటాయండి. అబ్బాయిలకి అసలు ఏ మోడల్స్ ఉండవు. ఓన్లీ ప్యాంటు, షర్టే ఏ అలంకరణ చేసినా సరే ఆ ప్యాంటు, షర్ట్‌కి పైన కోట్ రావడం, లేదా కింద ప్యాంట్ లూజ్‌గా రావడం, లేతే టీ షర్ట్ రావడం. ఇంక ఈ మోడల్సే ఉంటాయి గానీ ఇంక వేరే మోడల్స్ ఏం ఉండవు. నాకైతే భలేగా ఆడపిల్లల్ని రెడీ చేయడం అన్నా చాలా ఇష్టమండి. పిలకలేయడం, పువ్వులు పెట్టడం ఇయన్నీ నాకు చాలా ఇష్టం. రెడీ చేస్తాను. మరి ఇంకేం చేస్తాం, నాకేమో బాబు కదా! అందుకే అక్కాల పిల్లలొచ్చారంటే ఇంక అక్కాల పిల్లలతోనే ఉంటాను. జడేయడం, వాళ్ళకి పువ్వులు పెట్టడం, వాళ్ళని రెడీ చేయడం అలాగే ఉంటుందనమాట. అక్కకి ఇద్దరు పాపలు కదా! ఇంక ఆళ్ళతోనే ఉంటాను. ఇంక మా బుడ్డోడైతే ఇంకెంగోండి ఇంకేమున్నాయి ప్యాంట్ షర్ట్‌లే అనమాట. ఎప్పుడూ 2 జతలే తీస్తాను. ఒకటేమో కేక్ కటింగ్‌కేస్తాను. మార్నింగ్ ఒకటేస్తాను. ఈ ఇయర్ ఏంటంటే ముందుగానే తీసి పెట్టేసుకున్నానండి. అక్క ఆళ్ళ ఇంటికెళ్ళినప్పుడు రాజమండ్రి వెళ్ళినప్పుడు తీశాననమాట. మన మీద రాజమండ్రిలో బట్టలు చాలా తక్కువండి. మాకైతే ఎక్కువనమాట. చాలా రేట్ ఉంటుంది. ఇప్పుడు చూపించిన ఒక జతేమో సంక్రాంతికి తీశాను. ఒక జత కోట్ లాంటిదేమో నేను రాజమండ్రిలో తీయించాననమాట. 2000 పడ్డది జతొచ్చేసరికి. బావుందండి క్వాలిటీ కూడా. ఖచ్చితంగా అదైతే మన సైడ్ అయితే 3000, 2500 అలా తీసుకుంటారనమాట. ఇంకా తలస్నానం అయితే చేయించేస్తున్నాను. మనము ఉత్తి రోజుల్లో కుంకుడుకాయ పెట్టుకోకుండా షాంపూతో పెట్టి తలంటేసినా మనకి పుట్టినరోజు మట్టికంటండి ఖచ్చితంగా కుంకుడుకాయ పెట్టి తలస్నానం చేయించాలంట. మన బర్త్‌డేస్ వచ్చినా కూడా అంతే. కుంకుడుకాయ పెట్టుకునే తలంటుకోవాలంట పుట్టినరోజు రోజున. అది చాలా మంచిదంట. ఇంక మా తనుష్ కూడా కుంకుడుకాయ పెట్టి ఓన్లీ పుట్టినరోజు రోజునే కుంకుడుకాయ పెట్టి అంటుతాను. ఇంకా సేమియా ఓ పక్కన కాగుతూ ఉంది. ఇంకో పక్కన అయితే ఇంకా ఆడిని లేపి రెడీ చేయడం సరిపోతుంది. ఇంకా సేమియా అయితే కాసాను కదా! ఇంక దేవుడి దగ్గర పెట్టుకుని దండం పెట్టుకుంటాను. మా ఇంట్లో మా పెళ్లి రోజు వచ్చినా, మా ఆయన గారి బర్త్‌డే వచ్చినా, నా పుట్టినరోజు వచ్చినా, మా తనుష్ పుట్టినరోజు వచ్చినా ఒకే రొటీన్ ఉంటుంది. ఇంక ఇదే ఫాలో అవుతున్నామనమాట. ఇంక మార్నింగ్ ఖచ్చితంగా ఇంట్లో సేమియా అయితే పక్కా. తర్వాత అదర్ స్వీట్స్ ఏయన్నా చేస్తే చేస్తాను, లేతే లేదు గానీ సేమియా మట్టుకు ఖచ్చితంగా ఉండాల్సిందే మా ఆయన గారికి. అప్పుడే ఆ ఫీలింగ్ బర్త్‌డే ఫీలింగు లేతే ఇంట్లో ఒక మంచి జరుగుతుందన్న ఫీలింగ్ వస్తదంట ఆయనకి. అందుకు ఖచ్చితంగా సేమియా అయితే కాసేయాలి. కాసేసాక ఫస్ట్ దండం పెట్టుకోవాలనమాట. ఆ సేమియా దేవుడి దగ్గర పెట్టేసి స్వీట్ దండం పెట్టుకుంటాను. నేను పెట్టేసుకుంటాను ఫస్ట్ అండి దండము. దండం పెట్టేసుకున్న తర్వాత అన్నీ పెట్టేసి దేవుడి దగ్గర ధూపము, దీపము, నైవేద్యం అన్నీ పెట్టేసి అప్పుడు తర్వాత బాబు చేత పెట్టేస్తాను. మా తనుష్ అయితే నవరాత్రులు రెండవ రోజనమాట. బాలా త్రిపుర సుందరి అవతారం స్వాతి నక్షత్రం రోజు పుట్టాడు. చాలామంది అనమాట మా తనుష్ పుట్టిందైతే నేను అస్సలు మర్చిపోను. ఆడు కడుపున పడ్డ కాడ్నుంచి డెలివరీ అయ్యేంత వరకు నేను పడ్డ టెన్షన్ మామూలు టెన్షన్ కాదు. చాలా టెన్షన్ పడ్డాననమాట. ఎందుకంటే ఎలా చెప్పాలంటే అది నవరాత్రుల్లో చాలామంది అంటారు 9 రోజులు నవరాత్రుల్లో 9 రోజులు కూడా చాలా పవర్ఫుల్ డేస్. ఆ డేస్‌లో డెలివరీ అయ్యిందంటే గనక శాంతులు అంటారు కదా! శాంతులు లాంటివి తగులుతాయి. నక్షత్రాలు కూడా చాలా పవర్ ఉంటాయి. హోమాలు చేయించాలి, పూజలు చేయించాలి అని చెప్పి ఇలా కొన్ని రూమర్స్ అనమాట ఇయన్నీని. అయన్నీ నా చెవిన పడిపోయినియి. ఇంకా నాకు కరెక్ట్‌గా డేట్ కూడా నవరాత్రులకి ఇచ్చారు. ఈ నవరాత్రులు 9 రోజుల్లోనే వస్తదని చెప్పి. ఇంకా చూడండి నా టెన్షన్ అంతా ఇంత టెన్షన్ కాదనమాట. చాలా టెన్షన్ పడ్డాను. ఎప్పుడు నవరాత్రులు ఎళ్ళక ముందన్నా డెలివరీ అవ్వాలి, లేకపోతే
నవరాత్రుల్లో పోయాకన్నా డెలివరీ అవ్వాలి అని చెప్పి ఎంత టెన్షన్ పడ్డానో. నాకు దానికి తగ్గట్టు ఫస్ట్ కానుపు కదండి, ఇంకా మామూలు టెన్షన్ కాదనమాట. నాతో పాటు ఇంట్లో వాళ్ళందరినీ టెన్షన్ పెట్టేశాను, మా ఆయన గారిని, మా అమ్మాల్ని, మా నాన్నని, అందరిని టెన్షన్ పెట్టేశాను అనమాట. ఇంకా నా డెలివరీ టైం ఎప్పుడంటే అక్టోబర్ 10కి ఇచ్చాడు. 10-11 ఆ టైంలో ఇచ్చాడు. బాబు 15 పుట్టాడు కదా. ఇంకా 10-11 అయ్యేకాడికి ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయిపోయినాయి. ఇంకా డెలివరీ అయితే అవ్వట్లేదంటే డాక్టర్ గారికి చూపిస్తే నార్మల్ డెలివరీ అవుతుంది, కంగారు పడకండి అని చెప్పి అన్నారు. నాకు డెలివరీ అయ్యే టైం ఏజ్ 18 అనమాట. ఇంకా ఫుల్ టెన్షన్, మామూలు టెన్షన్ కాదు. ఇంకా నవరాత్రులు స్టార్ట్ అయిపోయిన రోజు ఫస్ట్ రోజు అంతా ఏడుస్తూనే ఉన్నాను. అంటే ఏమైపోతుందో ఏంటో, కొంచెం పల్లెటూరు కదండి, కొంచెం నమ్మకాలు ఎక్కువ ఉంటాయి మా సైడు. అందుకుని ఇంకా ఫుల్ ఏడుస్తూనే ఉన్నాను. ఏడుస్తుండే దుర్గమ్మ తల్లిని తెగ కొలిచేసాను అనుకోండి. అమ్మ తల్లిని నవరాత్రులను పుడుతున్నారు, అమ్మాయి పుట్టిన అబ్బాయి పుట్టిన ఎటువంటి దోషాలు శాంతులు లేకుండా ఆరోగ్యకరంగా అందమైన తెలివైన బిడ్డను ప్రసాదించి తల్లి అని చెప్పి ఇంక పెట్టుకుంటానే ఉన్నానన్నమాట దండం. అయితే నవరాత్రులు స్టార్ట్ అయిపోయాక ఇంకా అందరూ టెన్షన్ పెట్టడం కూడా స్టార్ట్ చేశారండి. ఇంకా ఎలా ఉంది అని అడిగే వాళ్ళు కూడా ఇంక ఇదే టాపిక్ అడిగేవారు. నవరాత్రులు వచ్చేసినాయి, అమ్మో శాంతులు తగిలేస్తాయి, ఆపరేషన్ చేయించైపోయారా, ఇలా అనమాట. ఆ రూమర్స్ అన్నీ ఇంకా టెన్షన్ వచ్చేసింది. ఇంకా అలా కాకుండా ఇంకా అలా ధైర్యంగా ఉన్నాను. కరెక్ట్గా అక్టోబర్ మా బాబు 14వ తారీఖున హాస్పిటల్లో జాయిన్ చేశారు. పెయిన్స్ రావడం స్టార్ట్ అయినాయి 15వ తారీఖున కూడా 14వ తారీఖు నైట్ 12కి కరెక్ట్గా 12:25 పుట్టాడనమాట బాబు. అంటే 14 పూర్తయి 15వ తారీఖు వచ్చింది, కరెక్ట్గా నైట్ 12:45కి. ఇంకా అంతే, పుట్టిన వెంటనే చూడండి ఇంకా బాబు పుట్టాడని తెలిసింది. అయ్యో పాప అయితే బాగుండని కొంచెం ఫీల్ అయ్యాను నేను, మా ఆయన గారు కూడాని. అయినా పర్లేదులే ఫస్ట్ అని చెప్పి ఎనీవే అని చెప్పేసి ఇంకా వెంటనే పంతులు గారికి చూపిస్తే అస్సలు ఎటువంటి శాంతి లేదు. ఎంత మంచి ముహూర్తమో, బాబుకి చాలా మంచి రోజున పుట్టాడండి. నవరాత్రుల్లో పుట్టడం అనేది చాలా ఆ రోజులు చాలా మంచివి. ఎవరు చెప్పారు మీకు ఇవన్నీ అని చెప్పి పంతులు గారు అన్నారన్నమాట. ఎటువంటి శాంతులు ఈ హోమాలు ఏం లేవు అనమాట. బాబు పుట్టిన నక్షత్రం కూడా చాలా మంచిది, స్వాతి నక్షత్రము. ఇలా మీద పేరు పెట్టండి అంటే నా ఇష్టమే. మా ఆయన గారు ఏంటి, మా ఇంట్లో వాళ్ళందరూ కూడా నీ ఇష్టమేనమ్మా అన్నారు. ఇంకా నా ఇష్ట ప్రకారమే తనూష్ అని పేరు పెట్టేశానమాట నేను. ఇలా జరిగిందనమాట ఆడి బర్త్డే. నాకు మా బాబు పుట్టినప్పుడల్లా నేను పడ్డ టెన్షనే గుర్తొస్తుంది. ఈ దెబ్బకి మా అమ్మకైతే బీపీ కూడా వచ్చిందనమాట. ఈ విధంగా అనమాట. ఇంకా బర్త్డే అయ్యాక పుట్టినరోజు గుడికి వెళ్తాం, బాబా గుడికి మీకు చూపించాను కదా, గుడికి వెళ్తాం. గుడికి వెళ్ళేసాక ఇంకా టిఫిన్ కూడా బయట తినేద్దాంలే, అవ్వలేదు టైం, ఇంటికి వెళ్ళి చేసేంత టైం లేదు. ఇంకా శంకర విలాస్కి వచ్చామండి. తణుకు శంకర విలాస్ ఫేమస్ అనమాట. ఇక్కడ చూసారా డెమో పవన్ ఇది పెట్టారు, ఓటేయమని చెప్పి. బిగ్ బాస్లో మన తణుకు అబ్బాయి కదా, సపోర్ట్ చేయండి అని చెప్పి పెట్టాడు. ఈ శంకర్ విలాస్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడ ఏంటంటే మేము ఎప్పుడు టిఫిన్ చేసినా ఇక్కడే వస్తాం. తణుకులో పెద్ద హోటల్ ఇదే అని చెప్పవచ్చు. టిఫిన్కి సంబంధించి అన్ని టైప్ ఆఫ్ టిఫిన్స్ దొరుకుతాయి. అలాగే వెజ్ బిర్యానీ కూడా దొరుకుతుంది. ఇక్కడ మనం టోకెన్ తీసేసుకుని అక్కడైతే టిఫిన్ తీసుకోవాలన్నమాట. ఫుల్ ఏంటంటేను చట్నీ, మనకి ఎన్ని రకాల చట్నీస్ కావాలంటే అన్ని రకాల చట్నీస్ తినేయచ్చు అక్కడ. అంటే అక్కడ క్యాన్స్ కింద పెట్టేస్తారు. ఇంకోండి ఇక్కడ పెట్టారు చూసారా, ఇలా పెట్టేస్తారు. మనకి ఎంత కావాలంటే తోడేసుకోవడమే. చట్నీకి అయితేను కొంచెం క్వాలిటీ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది, కాకపోతే కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది టిఫిన్ వచ్చేసరికి బయట మీద. కానీ క్వాలిటీ మట్టుకి చాలా బాగుంటుంది. అక్కడ టోకెన్ తీసేసుకుని ఇక్కడైతే మనం టిఫిన్ తీసేసుకోవాలి. ఇంకా కేక్ కటింగ్ ఇదంతా కూడా సాయంత్రం ప్లాన్ చేసామండి. ఓన్లీ మా ఇదిలో పిల్లల మట్టికి ఉంటారు 30 మెంబర్స్ దాకా. ఇంకా వాళ్ళకి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి కింద చూపించాను కదా వీడియోలో. కూల్ డ్రింక్ పెట్టి ఒకటి చాక్లెట్ బిస్కెట్ ప్లాన్ చేసాం, బిస్కెట్ ప్యాకెట్ అండ్ చాక్లెట్ ప్లాన్ చేసాం, కొంచెం మిక్చరీ, అంతే. ఈ విధంగా అయితే సింపుల్గానే ప్లాన్ చేసామండి. ఇక్కడ ఫ్యామిలీ సిట్టింగ్ ఉంటుంది. సింగిల్స్ ఎవరైనా వస్తే కనుక మామూలుగా స్టాండింగ్ పొజిషన్లో నుంచి తినాలి. సిట్టింగ్ అయితే ఉంటుంది ఫ్యామిలీ వస్తేను. ఇంకా మేము ముగ్గురు టిఫిన్ అయితే ఆర్డర్ చేసాం. మా తనుష్కి అయితే బజ్జీ ఫేవరెట్ అనమాట. ఇంకా అడిగి బజ్జీ, నేనైతే ఇంకా హెల్త్ బాగాలేదు కదా, ఇడ్లీ తప్ప నాకు ఇంకేం పెట్టట్లేదు. సరే మరి ఉంటా, బాయ్ బాయ్.